నార్మల్ ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ క్లియర్గా వాటరీగా అండ్ స్మెల్ ఏం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ అండ్ అమౌంట్ టెక్స్చర్ కూడా కొంచెం ఫేజ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ బట్టి కొంచెం మారుతుంది. లైక్ బిఫోర్ మెన్స్ట్రేషన్ కొంచెం ఎక్కువ అవడము, ఓవులేషన్ టైంలో అరౌండ్ టైమ్ ఆఫ్ ఓవులేషన్ ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. లైక్ అది కూడా ఎలా ఉంటుంది అంటే ఎగ్ వైట్ ఉంటుంది కదా, థిన్ స్ట్రెచబుల్గా అలా ఉంటుంది అనమాట. కొంతమంది ప్యాంటీ లైనర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అండ్ పోస్ట్ ఓవులేషన్ ఇది కొంచెం థిక్గా అవుతూ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మనం కంగారు పడాలి? చాలా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ సడన్గా అవుతున్నా, లేదు అంటే ఏమన్నా స్మెల్ ఫౌల్ స్మెల్ ఏమన్నా వస్తున్నా, ఇచ్చినెస్ దురద ఏమన్నా వస్తున్నా, లేదు పెల్విక్ పెయిన్ ఆ రీజియన్లో పెయిన్ ఏమన్నా వస్తున్నా, భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా వైట్తో పాటు పెయిన్ వస్తున్నా, బ్లీడింగ్ ఏమన్నా అవుతున్నా, లేదు అక్కడ ఏమన్నా బ్లిస్టర్స్ పొక్కులు పుండ్లు ఇంటిమేట్ ఏరియాలో ఏమన్నా ఉంటున్నా, ఫీవర్ ఏమన్నా ఉంటే మనం వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అంటే STIs ఇన్ఫెక్షన్స్ ఏమన్నా రూల్ అవుట్ చేసుకోవడానికి. అంతేగాని రొటీన్ నార్మల్ ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ వల్లే ఈ వీక్నెస్ బ్యాక్ పెయిన్ అలా అనుకుని కంగారు పడకండి. సో ఇలాంటి ఫౌల్ స్మెల్ కానీ ఇచ్చినెస్ ఏమన్నా ఉంటే అప్పుడు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఎగ్జామిన్ చేయించుకోండి.